సూరి 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 నాన్న నీకేం కాదు, నేనున్నానుగా, నేను కాపాడుకుంటాను. డాక్టర్ 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 మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. మీనాక్షి బాబు తీసుకెళ్ళండి ప్లీజ్. ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. మా చేతిలో ఏం లేదమ్మా, నేనైతే ఫ్రీగా చేసి పెట్టేవాడిని. ఇంతే కాదమ్మా, ఆపరేషన్ థియేటర్ అని మందులని చాలా ఉన్నాయమ్మా. హలో, నా పేరు లీలండి, కౌన్సిలర్ గారి ఫ్లాట్స్ లో పైన ఉంటాం. నా బిడ్డకి ప్రొసీజర్ స్టార్ట్ చేయమని డాక్టర్ గారికి చెప్పండి. నేను ఎలాగైనా డబ్బులు తీసుకొచ్చి కట్టేస్తాను. ప్లీజ్ ఒకసారి చెప్పండి డాక్టర్. 3వ వార్డులో డాక్టర్ ఒక్క నిమిషం ఆగండి. డాక్టర్ నా కిడ్నీ అమ్మేయచ్చు కదా, దానికి ఎంతో కొంత వస్తుంది కదా. టిష్యూ ఎవరికి మ్యాచ్ అవుతుందో చెప్తే అప్పుడే వచ్చి కిడ్నీ ఇస్తాను. నా బిడ్డను కాపాడిన వాడు రుణం నేను ఉంచుకోను. ఇది అలాంటి హాస్పిటల్ కాదమ్మా. ఎంతమంది మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు? అమ్మా మీ వార్డుకి వెళ్ళండి. అయ్యో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా నా బిడ్డని కాపాడొచ్చు కదా. ఒక్కళ్ళే అవసరం లేదు, తలా ఒక 100 రూపాయలు వేసుకున్నా నా బిడ్డ బతుకుతాడు కదా. మీ బిడ్డలకి ఇలా జరుగుంటే నేను తప్పకుండా డబ్బులు ఇచ్చేదాన్ని తెలుసా. నా దగ్గర నా ఆఖరి రూపాయి కూడా ఇచ్చేసేదాన్నమ్మా. నేను కూడా అదే చేస్తున్నా. నువ్వు మనుషుల్ని అడుగుతున్నావు, నేను దేవుణ్ణి అడుగుతున్నా. నువ్వు నీ బిడ్డ కోసం అడుగుతున్నావు, నేను అందరి బిడ్డల కోసం అడుగుతున్నా. రా, నా దేవుడి దగ్గరికి రా. ఇక్కడ జరుగుతున్నదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? ఎంత వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం లేదా? నీ దేవుడి గురించి ప్రచారం చేసుకునే సమయం అయింది. నువ్వే తిన్నగా ఉంటే నాకీ కర్మ ఎందుకు వస్తుందయ్యా? నీ బిడ్డని కాపాడుకోవాలంటే డబ్బులు కావాలయ్యా. ముందు వెళ్ళి ఆ ప్రయత్నం చేయి. మీనాక్షి నువ్వు నా పని మీద ఉండు. సారీ డాక్టర్. అమ్మా నాకు హెల్ప్ చేయాలి ఉందమ్మా, కానీ నాకు ఆ పవర్ లేదు. మరి ఎవరితో మాట్లాడితే పని అవుతుందో చెప్పండి. చీఫ్ డాక్టర్ అమ్మా. పేరేంటి? ఎంఎస్వి గారు, మెయిన్ బ్లాక్ అమ్మా. లెఫ్ట్కి వెళ్ళండి, హెల్ప్ చేస్తారు మీకు. మీరు వెళ్ళి మాట్లాడరండి అమ్మా. ఇంకా అలాగే చూస్తూ నించున్నావేంటయ్యా? వెళ్ళి డబ్బు కోసం ప్రయత్నించు పో. మీనాక్షి నువ్వైనా పని మీద ఉండు. మీనాక్షి